సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. శర్మిష్ఠా పనోలి ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ఆ పేరే వినపడుతుంది. ఎవరేమి అంటే సింబయాసిస్లో లా చదువుతున్న 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి. ఆమె సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా సామాజిక సమస్యల గురించి, దేశం గురించి తన పోస్టులు చేస్తూ ఉంటుంది. 94,000 మంది ఇన్స్టాలో ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అటువంటి శర్మిష్ఠా పనోలికి అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించారు. గుర్గావ్లో అరెస్ట్ చేశారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. ఎందుకు, ఏం జరిగింది ఈ కేసులో? ఎందుకంటే ఆమె భారతీయ మహిళే, స్టూడెంట్, లా స్టూడెంటు, సామాజిక సమస్యలు తెలుసు, లా తెలుసు. ఆమె 10 మందిని ప్రభావితం చేసే వ్యక్తి, దేశం కోసం పరితపించే వ్యక్తి. ఆమెమి జ్యోతి మల్హోత్రా కాదే, లేకపోతే సన్నీ యాదవ్ అనే ఒక ఆయన వచ్చాడు, ఆయన యూట్యూబరు, ఆయన కాదు. పాకిస్తాన్ దేశానికి వెళ్ళి పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి ఆమె దేశం గురించి ఆలోచించింది. ఆపరేషన్ సింధూర్ తదితర పరిణామాల్లో బాలీవుడ్ నటులు వ్యవహరించిన తీరు గురించి ఆమె ప్రశ్నించింది. ఒకవైపు ముస్లిం ప్రవక్త గురించి వ్యతిరేకంగా మాట్లాడింది. అది తప్పే అని అందరూ అన్నారు. దాన్ని తప్పు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా డిలీట్ చేసింది. మరి డిలీట్ చేసినా ఆమె మీద ఎందుకు కోపం వచ్చింది? ఎవరు శర్మిష్ఠ అంటే ఒక యంగ్, అంటే ఇప్పుడిప్పుడే చదువుకుంటా, లా చదువుకుంటా సామాజిక సమస్యలకు పోరాడుతున్న ఒక భారతీయ మహిళ, సగటు మహిళ. ఏమైందంటే ఇక పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఎందుకు స్పందించారు ఈ విషయంలో అంటే, ఒకవైపు కంగనా రనౌత్, ఆమె బాలీవుడ్ను అగ్రశ్రేణి నటీమణిగా మనం చూస్తున్నాం, అదేవిధంగా ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. ఆమె స్పందించింది. ఆమె పైన అరెస్ట్ చేయటం తీరు సరికాదు వెస్ట్ బెంగాల్ పోలీసులు అని చెప్పిన ఈ సందర్భంలో ఇంకొకటి సెకండ్ పర్సన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. మీరు ఎలా ఆమెని అరెస్ట్ చేస్తారు? ఆమెను తప్పైపోయింది చెప్పింది కదా. మరి అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, తర్వాత తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పలు సందర్భాల్లో సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం గురించి తక్కువగా మాట్లాడినప్పుడు ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు అని చెప్పి ఆమె మాట్లాడిన వీడియో కూడా ఎక్స్లో పోస్ట్ చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎక్కడ భయపట్ల, ఈ కుహన లౌకికవాదులు, ఈ సూడో సెక్యులర్ వాదుల యొక్క ఇదికి భయపట్ల, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? తప్పు చేసింది అనుకోండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం సైన్యానికి బాధ్యతగా నిలవాలనే పిలుపు ఇవ్వటం తప్ప, అది దేశం కోసం పరితపించడం ఆమె చేసిన తప్ప. అదే సమయంలో కొద్దిగా ఆమె లైన్ దాటి ముస్లిమ్స్ పట్ల, మతాల పట్ల, ప్రవక్త పట్ల మాట్లాడే తీరు సరికాదనేది అందరూ అంటున్నారు. మరి అదే సమయంలో ఆమె క్షమించమని చెప్పి కోరినప్పుడు ఆమెను అరెస్ట్ చేయటం ఏంటి? 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటారు. మరి మీ ఎంపీలకి సాక్షాత్తు నియంత్రిత ధోరణితో వెస్ట్ బెంగాల్లో రోహింగ్యాలు వేలాది మంది వస్తుంటే మీరేం చేస్తున్నారు సరిహద్దు రాష్ట్రాల నుంచి? అదేవిధంగా మీరు ఎక్కడో ఒక అమ్మాయి వైద్య విద్యార్థిని గురై చనిపోతే ఏం చేశారు? మీకు లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? కాబట్టి మమతా బెనర్జీని సూటిగా, సతిబెత్తంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. మీరు చేస్తుంది ఏంటి కరెక్ట్ కాదు. మీరు చేసిన నాయకులు, మీరు చేసే హిందూ సనాతన ధర్మం ప్రకారం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీద కేసులు ఉండవా? ఆ శర్మిష్ఠ అనే అమ్మాయి చేసిన తప్పేంటి? బాలీవుడ్ నటులు స్పందించలేదని చెప్పింది. సరే, ఏదైనా తప్పు జరిగితే క్షమించమని కోరింది కదా. మరి అందరితో వదిలేయకుండా, ఆడపిల్లని చూడకుండా ఆమెను అరెస్ట్ చేయటం సరికాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఘాటుగానే ఆయన స్పందించాడు. దీన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఈ లా విద్యార్థిని అరెస్ట్ చేయటం, వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయటం, ఇది నియంత్రిత ధోరణికి నిదర్శనం అని చెప్పి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని లీడ్ చేసిన మమతా బెనర్జీని, వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా దారితీసింది. మరి ఏం చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఎప్పుడు కూడా అతి చూసి మాట్లాడతాడు. 145 కోట్ల 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా 80% పాపులేషన్కి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని దేశవ్యాప్తంగా మనం ఆయన మహారాష్ట్రలో వెళ్ళినా, కేరళలో వెళ్ళినా, తమిళనాడులో వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా ఒకే వాణి వినిపిస్తున్నారు. అది చాలా దేశవ్యాప్తంగా మాకు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడనే భరోసా ప్రజల్లో ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని చెప్పిన మాట ఏంటి? ఒకరికి కవచంలాగా మీరు వ్యవహరించకూడదు, రెండోది మరొకరికి ఖడ్గంలాగా మారకూడదు. అంటే కవచం ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి, వాళ్ళ ఎంపీలకి, మంత్రులకి. వాళ్ళు ఏం మాట్లాడినా ఏం పట్టించుకోరా ప్రభుత్వం. మరొకరి ఖడ్గం అంటే ఏంటి? ఈ పాప శర్మిష్ఠ లా విద్యార్థి పట్ల అరెస్ట్ చేసిన తీరు.
మీరు ఎవరి కోసం చేస్తున్నారు? దేశం కంటే వీళ్ళు గొప్ప వాళ్ళేం కాదు కదా! కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లా అరెస్ట్ చేయటం, అమాయకుల్ని బెదిరించటం అనేది మానుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.